సో టీసీఎస్ 12,000 మెంబర్స్ ని అయితే లే ఆఫ్స్ అయితే చేయడం జరిగింది. అంటే సో దీనివల్ల ఏ వల్లనే అవుతుందా? ఏ వల్ల తీసేసారని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే తీసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ సాఫ్ట్వేర్ ప్లగ్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, సో ప్రతి వర్క్ మైండ్ లో ఒకటి ఉంది. టీసీఎస్ లో నుంచి 12,000 మెంబర్స్ ని లే ఆఫ్ చేశారు. ఇది ఏ వాళ్ళని చేసేసారు. ఏ వచ్చేసింది మొత్తం మెంబర్స్ మనం తీసేశారు అనేది ఒక మైండ్ లో ఒక ట్రిగర్ గా పెట్టేసుకున్నారు అనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఏ వల్ల అయితే అసలు కాదు, మ్యాథ్స్ అయితే కాదు, ఏ వల్లనే తీసేశారు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇది ఎవరిని తీసేశారంటే మిడ్ లెవెల్ నుంచి సీనియర్ పొజిషన్కి వెళ్ళే వాళ్ళని, అబౌట్ 10 years వాళ్ళని మాత్రమే తీసేశారు. అండ్ అలాగే బెంచ్ మీద ఎవరైతే అరౌండ్ 6 months నుంచి ఖాళీగా ఉన్నారో వాళ్ళని. సో ఓవరాల్ గా 12,000 మెంబర్స్ ఓన్లీ హైదరాబాద్ లోనే, ఇండియాలోనే కాదు, గ్లోబల్లీ 2% మెంబర్స్, 2% మొత్తం ఓవరాల్ గా టీసీఎస్ కంపెనీస్ గ్లోబల్ ఎక్కడైతే ఉందో టోటల్ 2%, 12,000 మెంబర్స్ అయితే తీసేయడం జరిగింది. ఇది ఓన్లీ ఇండియాలోనే మాత్రమే కాదు, హైదరాబాద్ మాత్రమే అసలే కాదనమాట, అసలు గ్లోబల్లీ. సో ఎందుకు మరి మెయిన్ రీజన్ ఏ వల్ల అంటే ఏ వల్ల కాదు, ఏ వల్ల ఉంది, బట్ ఒక 30 to 40%, బట్ 90%, 100% ఏ వల్ల అయితే తీసేయడం కాదు, ఇది రీజన్ అయితే కాదనమాట. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్, సీనియర్ మీన్స్ 10 years అబోవ్ వాళ్ళని కానీ, అండ్ సీనియర్ పొజిషన్కి వెళ్ళే వాళ్ళని కానీ, అండ్ 6 months వరకు ఇంకా ప్రాజెక్ట్ లేకుండా బెంచ్ పైన ఉన్న వాళ్ళని మాత్రమే, వీళ్ళని మాత్రమే తీసేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ రీజన్ ఎవరైతే మన టీసీఎస్ సిఇఓ కృతినార్ గారు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారనమాట. సో ఆల్రెడీ చాలా చాలా అనౌన్స్ చేశారు 2% మెంబర్స్ ని తీసేయడం జరుగుతుందని. సో కొత్తవి కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ ఇయర్ ఇది ఎవరిని మాత్రం తీసేస్తున్నారంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చ్ వరకు ఈ 1 year లో ఒకేసారి కాకుండా 1 by 1 ఒక 10, 5,000 అండ్ 6,000 అలా 1 by 1 ఒక 3 steps ద్వారా తీసేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 1% మాత్రం ఒకేసారి తీసేయడం డైరెక్ట్ కాకుండా, సో 3 steps అయితే ఉంటాయి అనమాట. 3 phases లాగా తీసేయడం జరుగుతుంది. అలాగే కొత్త హైరింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందని కూడా కొత్తగా సిఇఓ గారు కూడా క్రిప్సన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ 2026 ఏప్రిల్లో కొత్త అనౌన్స్మెంట్ ఉంటుంది, కొత్త హైరింగ్స్ కూడా జరుగుతాయి ఫ్రెషర్స్ కి. సో ఫ్రెషర్స్ కూడా ఫియర్ కావాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ప్రిపేర్ గా ఉన్నారో, వాళ్ళతో ఎవరైతే రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ మాత్రం మీరు సీనియర్ పొజిషన్ ఉన్న వారికి, అలాగే 10 years అబోవ్ ఉన్న వారికి మాత్రమే లే ఆఫ్స్ అనేది జరుగుతున్నాయి. ఫ్రెషర్స్ కి కానీ అండ్ అరౌండ్ 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉంది, ఎలాంటి ఫియర్ ఉండాల్సిన అవసరం లేదనమాట. సో ఓన్లీ ఇది ఏ వల్లనే జరుగుతుందని ఫస్ట్ ట్రిగర్ అయితే తీసేయండి. ఏ వల్ల జరగాల్సిన టైం చాలా ఉంది ఇంకా ఫ్యూచర్ లో. సో ప్రజెంట్ అయితే అదే ఇప్పుడే ఫుల్ ఫ్లెజ్ గా ఏ అయితే రాలేదు ఇంకా. సో అది మొత్తం రీప్లేస్ చేసేంత వర్కౌట్ అవ్వలేదు, ఫ్యూచర్ అవుతుందేమో, బట్ ప్రజెంట్ మాత్రం గివ్ అప్ ఇవ్వకండి. వచ్చే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా స్కిల్స్ అప్డేట్ చేసుకోండి, ఏ వల్ల వచ్చే స్కిల్స్ కూడా అప్డేట్ చేసుకోండి. అండ్ కొన్ని ప్రజెంట్ ఉన్న డిమాండ్ మార్కెట్ లో ఏ డిమాండ్ ఉందో ఆ కోర్స్ మాత్రం మీద ఫోకస్ చేయండి. అంతేగాని డిమాండ్ లేకుండా కోర్సులు వచ్చేసి 6 months 1 year అవుతుంది ఇంకా జాబ్ రావట్లేదు, సాఫ్ట్వేర్ లో జాబ్స్ లేవు అని నాట్ కరెక్ట్ అనమాట. ప్రజెంట్ ఏం నడుస్తుంది నేను చాలా వీడియోస్ లో చెప్పాను అనమాట. ప్రజెంట్ మార్కెట్ లో ఎన్ని రకాల డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయో అని, అందుకు అన్ని కూడా నేను ఒక మంచి వీడియోస్ అయితే చేశాను. సో ఫర్దర్ గా చేస్తాను. సో ఆ వీడియో అయితే వెళ్ళైతే చూసేయండి. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనిపించింది. సో ఇది ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.